హలో. వారం రోజుల్లో టీజీపీఎస్సీ నుంచి అయితే 15 జాబ్ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. వీటిలో ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జాబ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఈ ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. దీని గురించి అయితే ఈరోజు ఈనాడులో అప్లికేషన్ అనేది రిలీజ్ అయింది, చూడండి ఒకసారి. ఏమైనా హెడ్లైన్స్ ఏంటంటే, మరో 15 ఉద్యోగ ప్రకటనలో కసరత్తు పూర్తి, భారీ సంఖ్యలో పోస్టులు వెలువడే అవకాశం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు తెలిసేలా టీజీపీఎస్సీ ఏర్పాట్లను అయితే హెడ్లైన్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నెలాఖరు లేదంటే సెప్టెంబర్ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తును పూర్తి చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 9 ప్రకటనలు ఇచ్చిన కమిషన్ మరో 15 వరకు వెలువరించేందుకు సిద్ధమవుతుందని అయితే చెప్పినారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు 9 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. దాంతో పాటుగా మరో 15 అనేవి ఆగస్టు ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి, అంటే నెక్స్ట్ వీక్ నుంచి వారం రోజుల్లో మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికే పరిపాలనా ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో పోస్టుల సంఖ్య, అర్హతలు తదితర అంశాలను మరోసారి పరిశీలించి వీటికి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయని అయితే రాసినారు. అంటే ఏంటంటే ఇంకా ఒకసారి పోస్టులు కానీ వాటి ఎలిజిబిలిటీ కానీ రీవెరిఫై చేసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని అయితే ఇక్కడ దీని మీనింగ్. నెలకు 2-3 చొప్పున వెలువరించే ఈ ప్రకటనల్లో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నట్లు సమాచారం. అంటే ఈ 15 జాబ్ నోటిఫికేషన్స్ అనేవి నెలకు 2 లేదా 3 నోటిఫికేషన్స్ అయితే ఇస్తారని చెప్తున్నారు. వీటిలో ఎక్కువగా ఇంజనీరింగ్ అండ్ ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులు భర్తీ చేస్తున్నట్టయితే ఇక్కడ న్యూస్ ఉంది. నెలకు 2-3 అంటే ఇంకా 15 అంటే ఒక 3-4 మంత్స్ ఇలా ఇస్తుంటారు అనమాట. రోజుకు 2-3 చొప్పున, నెలకు 2-3 చొప్పున. ఇటీవల ఆర్థిక శాఖ అనుమతించిన 3,800 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు అందాయి. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అప్రూవల్ అనేది వచ్చింది ఈ 3,800 పోస్టులు అనేది ఫిల్ చేసుకోవడానికి. సో టీజీపీఎస్సీ అనేది ఈ 3,800 వేకెన్సీస్ అనేవి 15 జాబ్ నోటిఫికేషన్స్లో ఇస్తుంది. అంటే ఒక్కొక్క జాబ్ నోటిఫికేషన్లో వచ్చేది మాత్రం చాలా తక్కువ అనేది దీని అర్థం. ఇందులో అత్యధికంగా 1,398 అటవీ బీటా అధికారి పోస్టులు ఉన్నాయి. అంటే 1,398 వేకెన్సీస్ 3,800లో ఉంటే మిగతా 14 నోటిఫికేషన్స్కి అంటే 2,402 వేకెన్సీస్ మాత్రమే ఇక్కడ మనకి మిగతా 14 నోటిఫికేషన్స్కి అయితే ఉంటాయి. ఓన్లీ ఎఫ్బిఓకి మాత్రమే 1,398 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎఫ్బిఓ తర్వాత అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు, స్టాటిస్టికల్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే వీటిలో ఎక్కువ ఉన్నాయని అయితే ఇక్కడ న్యూస్ ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటికే వెలువడిన 9 ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఆల్రెడీ ఇచ్చిన 9 నోటిఫికేషన్స్కి అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. వాటికి టెంటేటివ్ షెడ్యూల్ని అయితే నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేశారు. నియామకాలను వేగంగా పూర్తి చేసేందుకు సిబిఆర్టీ పరీక్షలు నిర్వహించడంతో పాటు పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థికి అప్పటికే సిద్ధమైన ప్రాథమిక కీ ప్రకారం ఆ పరీక్షలో సాధించిన స్కోరు స్క్రీన్పై కనిపించేలా ఏర్పాట్లు చేస్తుందని అయితే ఇచ్చారు. అంటే బ్యాంక్స్, ఆర్ఆర్బి ఇవి ఎలాగైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాయో, ఎస్ఎస్సి లాంటివి, వాటిలాగే ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్. ఎందుకంటే తక్కువ జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఈ తక్కువ వేకెన్సీస్ కాబట్టి తక్కువ మంది ఉంటారు కాబట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మనకి ఎగ్జామ్ రాసిన వెంటనే అప్పుడున్న ప్రైమరీ కీ ప్రకారం మనకి డైరెక్ట్గా స్కోర్ అనేది ఎగ్జామ్ కంప్లీట్ అవగానే స్కోర్ అనేది డిస్ప్లే అయిపోతుంది. అంటే మనం ఎంత సెక్యూర్ చేసినాం అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది. పరీక్షలను అభ్యర్థుల సంఖ్య ఆధారంగా బయో సెషన్లలో నిర్వహించడంతో పాటు మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కించనుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ సెషన్స్ అనమాట. ఇప్పుడు ఒకే సెషన్లో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి ఏం చేస్తారంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్ అలా 1 డే కానీ మల్టిపుల్ డేస్లో కానీ నిర్వహించినప్పుడు ఒక పేపర్ అనేది ఈజీ వస్తుంది, ఒక పేపర్ అనేది ఇంకొంచెం టఫ్ వస్తుంది. అట్లాంటి టైంలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ పేపర్లో 75 మార్క్స్ వస్తాయి, టఫ్ పేపర్లో ఓన్లీ 55 మార్క్సే వస్తాయి. బట్ టఫ్నెస్ని బట్టి స్కోర్ని నార్మలైజేషన్ చేస్తారనమాట. ఈ నార్మలైజేషన్ ఏదైతే స్కోర్ చేసినారో ఆ నార్మలైజేషన్ స్కోర్ మాత్రమే మనకి మెరిట్కి అనేది కన్సిడర్ చేస్తారు. ఏదైతే మనకి ఎగ్జామ్ రాసినప్పుడు స్కోర్ అయితే డిస్ప్లే అవుతుందో అది మనం సెక్యూర్ చేసిన స్కోర్ పర్టికులర్ సెషన్లో. అలా అన్ని సెషన్లను వాటి టఫ్నెస్ ఆధారంగా నార్మలైజేషన్ చేస్తారనమాట. అలా నార్మలైజేషన్ తర్వాత ఏదైతే స్కోర్ వస్తుందో దాన్ని మాత్రమే ఫైనల్ మెరిట్కి కన్సిడర్ అయితే చేస్తారు. అంతేగాని ఇప్పుడు మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన ప్రైమరీ స్కోర్ ఏదైతే స్క్రీన్ పైన చూస్తుందో దాన్ని మాత్రం కన్సిడర్ చేయరు. అది ఓన్లీ ఆ సెషన్కి మాత్రమే మనకు వచ్చిన స్కోర్ అనమాట. ఈ విధంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. మరి 15 నోటిఫికేషన్స్కి మంత్లీ 2 or 3 ఇస్తా అంటున్నారు. మరి నిజంగా ఎన్ని రోజులు టైం పడుతుందో ఇప్పుడైతే చూడాలి, వెయిట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.